మనకు అందించిన వరం ప్రకృతి రహస్యాలు సృష్టి. సార్ యాక్చువల్గా ఇన్ని రోజుల ట్రైనింగ్ అంటే మేము చాలా భయపడినాం సార్, ఎలా ఉంటుందో ఏమో అని. కానీ ఈ ట్రైనింగ్ మాత్రం అన్నిటికీ భిన్నంగా ఉంది సార్. ఎందుకు భిన్నంగా అంటే వాళ్ళ ఆర్టీలో ఒక మూస పద్ధతిలో వచ్చి వాళ్ళు చెప్పే టాపిక్ కంప్లీట్ చేసుకొని ఆ షెడ్యూల్ వైజ్ కాకుండా మా నుంచి మొత్తం టాపిక్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు చెప్పేది మా నుంచి మొత్తం మాకు సొంతంగా నేర్చుకునేలాగా చేశారు సార్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కానివ్వండి, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఫస్ట్ మమ్మల్ని రాయమని నార్మల్ ఒక క్వశ్చన్ రాసి దాన్ని ఓపెన్ ఎండెడ్గా క్లోజ్ ఎండెడ్కి ఎలా క్లాసిఫై చేస్తావు నువ్వు ఎట్లా అని మా నుంచి మొత్తం రాబట్టారు సార్. అది చాలా డిఫరెంట్గా ఉంది సార్ దీంట్లో. ప్లస్ ఆర్టీస్ అందరిపై చాలా గుడ్ అట్ హార్ట్ సార్. ఎందుకంటే మాకు బ్రేక్ అనేది చాలా కరెక్ట్గా ఇచ్చినారు సార్. అంటే కొంతమంది పేషెంట్స్ ఉంటారు, హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కరెక్ట్గా 1 o'clockకి లంచ్కి వెళ్ళడము, కరెక్ట్ 2 o'clock మళ్ళీ పీఈటీ మేడం వాళ్ళు విజిలేసి లోపలికి రమ్మడము అన్నీ కరెక్ట్గా జరిగాయి సార్. కాబట్టి మాకు ఎక్కడ కూడా ఆ బోర్ అనేది ఫీల్ కాకుండా చాలా బాగా 5 o'clock ఎప్పుడైతుందో తెలియకుండా అయిపోయింది సార్. సో కొంచెం తెలిసిన విషయాలు కూడా కొంచెం పిల్లలకి ఎలా అప్రోచ్ కావాలో మనం అన్న పద్ధతి బాగా చెప్పారు సార్. డిఫరెంట్గా ఉంది సార్ ఈ ట్రైన్. థ్యాంక్ యూ సార్. అనంతపురం జిల్లా రాప్తాడు కేజీబీవీ సార్. అనంతపురం వాళ్ళు అందరినీ నాకు చేయలేదు. అట్లా నేను కూడా ఈ జిల్లాలో పనిచేసినప్పటికీ అనంతపురం నాకు చిన్నతమైన గౌరవం ఏమో అందుకే అనంతపురం అని ఆపేశానమ్మా. నేను వేరే నెగిటివ్. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ కేజీబీవీ ఆస్పరి, కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. సార్ ఫ్రైడే సో ఇన్ని డేస్ చెప్పినటువంటి సో ప్రతి డే కూడా మాకు చాలా బాగా చెప్పారు ఆర్టీస్. సో ఎన్ఈపి తర్వాత ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి ఏంటి, తర్వాత 5E గురించి కూడా మనకి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదేవిధంగా ఇక్కడ కల్పించినటువంటి వసతులు కూడా చాలా బాగున్నాయి సార్.